హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మంగళవారం రోజులాగండి ఉదయాన్నే పొద్దున్నే అయితే నిద్రలేసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని దేవుడి దగ్గరైతే పూజ అయితే చేసేసుకుంటానండి. గడప దగ్గర పసుపు రాసేసుకొని ముగ్గు అయితే ఏసేసుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చద్దనే అనుకుంటున్నానండి నేనైతే. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పొద్దున్నే అయితే నిద్రలేసేసి ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మేసుకొని మాపైతే పెట్టేసుకుంటున్నానండి. పొద్దున్నే నిద్రలేసేసి మొహం కడుక్కొని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని బ్రష్ కూడా చేసేసుకొని తర్వాత అయితే ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మేసుకొని తర్వాత మాపు పెట్టేసుకుంటానండి నేనైతే. అంటే నిన్నైతే తుడవలేదండి, రోజు తుడుస్తాను. నేనైతే 11 గంటలకి 10:30కి ఆ టయానైతే తుడుస్తానండి. పిల్లల్ని బాక్స్ పెట్టించేసి కాలేజీకి పంపించేసి తర్వాత గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమిపెట్టేసుకొని సర్దేసుకొని తర్వాత అయితే రోజు కూడా చిమ్మేసుకొని అప్పుడు తుడిచేసుకుంటానండి. పొద్దున్నే ఉదయాన్నే ఇల్లు తుడిసి అవన్నీ చేయాలంటే చాలా టైం అయిపోద్దండి అని చెప్పి అలాగే చేయలేను. నేను అయితే నిన్నంటే చేయలేదు అని చెప్పి ఈరోజు పొద్దున్నే అయితే చేస్తున్నానండి. రోజు ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసుకుంటాను నేనైతే. ఇల్లు చిమ్మేసిన తర్వాత అలాగే వదిలిపెట్టనండి నేను. మళ్ళీ ఏడో దగ్గర కొంచెం గొప్పలైతే దుమ్ము అలాంటివి ఉంటుందని, మేము ఉండేది పైన అయినా కానీ గాలికి అలాంటి దుమ్మంతా కూడా వస్తూ ఉంటుందండి. కొంతమంది అయితే చిమ్మేసి అట్టే వదిలేస్తారు. చిమ్మేసేసి దీపారాధన అయితే చేసేసుకుంటారండి. నేనైతే అలాగ చేయాలంటే నాకు అసలు మనసు అయితే ఒప్పదండి. అని చెప్పి చిమ్మేసుకుంటేనే నేను మాప్ పెట్టేయాల్సింది. నేను మాప్ పెట్టేసుకున్న తర్వాత శుభ్రంగాను తొందరగా చేసేసి స్నానం చేసేసి అని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి. గడప దగ్గర కూడా శుభ్రంగా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని త్వరగా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. దేవుడి దగ్గర కూడా పొద్దున్నే పూజ అయితే చేసేసుకున్నాను. పొద్దున్నే పూజ చేసుకుంటే పొద్దున్నే సూర్యుడు వచ్చేటప్పటికే మనమైతే దీపారాధన చేసేసుకుంటే చాలా మంచిదండి అని చెప్పి చేసేసుకున్నాను. మా పాపకు కూడా క్యారేజీ కూడా పెట్టేసి పాపను కూడా వెళ్ళిపోయిందండి పాప కూడాను. తర్వాత అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. అంటే అంత పొద్దున్నే తీయాలంటే ఈ వీడియో తీయాలంటే కొంచెం టైం కావాలండి అని చెప్పి పొద్దున్నే తీయాలంటే నా వల్ల అసలు కాదండి. పాపకి బాక్స్ 7 గంటలకల్లా బాక్స్ పెట్టించేసేయాల. బస్సు అయితే వచ్చేస్తుందండి. అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టేసి రావాలి. ఆమెని వీడియోలు తీస్తా కూర్చుంటే నాకు చాలా టైం అయిపోద్ది అని చెప్పి తొందరగా కూడా ఈరోజు అందుకని పొద్దున్నే 3 గంటలకల్లా కూడా నిద్రలేసేసి పనులన్నీ కూడా చేసేసానండి. పాపని బస్సు ఎక్కించేసి తర్వాత అయితే కింద మందార చెట్టు ఉందండి. మందార పూలు అయితే తెంపుకొచ్చేసినాను. ఒక 7-8 పూలు పూసాయండి. చెట్టుకి బాగా ఎర్రగా పూసాయండి ఎర్ర మందారాలు. చూడండి, ఈరోజు మంగళవారం రోజు చాలా పూసాయి. పొద్దున్నే అయితే సన్నజాజు మల్లెపూలతో పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నానండి. నువ్వుల నూనె అవైతే నిండుగా పోసేస్తానండి. ఉదయం నుంచి 12 గంటల దాకా కూడా దీపారాధన అయితే వెలుగుతూనే ఉంటుందండి. కడ్డీలు కూడా మంచి కొంచెం పొడుగు ఉండేటివి అయితే వెలిగిస్తానండి. ధూపం కూడా అదిగో ఇంకా కూడా లాస్ట్ అండి, అప్పుడే కొంచెం అయిపోతుంది అని చెప్పి ధూపం కూడా చాలా బాగా వస్తుంటుందండి. నూరు లేని మందార చెట్టే ఏ చెట్టు అయినా కానీ స్వామివారికి పూలు అయితే పాదాల చెంతకు చేరతాయండి. మనం ఎంత అండి, మనం కూడా స్వామివారి పాదాల చెంతకే మనం కూడా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి. నేను పొద్దున్నేనైతే స్వామివారికి దండం పెట్టుకుంటాను. ప్రతిరోజు కూడా అందరూ బాగుండాలి స్వామి, మేము కూడా బాగుండాలి అని చెప్పి. నాకు ఒక్కరోజు పూజ చేయకపోయినా కానీ ఏదోలాగా ఉంటుందండి అని చెప్పి నేను ప్రతిరోజు పొద్దున్నైతే అన్నీ రోజు చేసే పూజనండి. రోజు కూడా పొద్దున్నే లేచేసి పూజ అయితే చేసేసుకుంటానండి. పూజ చేసేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇలాగే పొద్దున్నే పూజ చేస్తే మీరు కూడా చేసుకోండి.